పిలుపు మేరకు ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం మరియు మూమెంట్ 21 ఉద్యమాభివందనాలు. మూమెంట్ 21 అసమానత భావజాలం నుండి సమానత భావజాలం కోసం పోరాడుతున్నటువంటి ఉద్యమం. ఈ ఆధిపత్య భావజాలం కూడా ఒకటి మనము అందరూ సమానంగా ఉండాలని కోరుకునే ఉద్యమం కాబట్టి మన బహుజన్ ఐకాన్లు ఎవరైతే మన సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వారు ఏ విధంగా అన్యాయానికి గురయ్యారు, ఏ విధంగా విచక్షణకు గురయ్యారు, వాటన్నింటినీ మనము ఐక్యత లేకపోవడం మూలాన వాటన్నింటినీ మనము ఎదుర్కోలేక పోతున్నాం. అందుకని ఖచ్చితంగా ఆ భావజాలం నుండి బయటపడి సమానత్వ భావజాలం వైపు అడుగులు వేయడానికి మూమెంట్ 21 ముందుకు వచ్చింది. అందులో భాగంగానే ఈరోజు మనం సాహు మహారాజ్ గారి జయంతిని జరుపుకోవడానికి ముందుకు వచ్చినాం. సాహు మహారాజ్ గారు గొప్ప మహారాజు. ఎందుకంటే మొట్టమొదటిగా అంటే 1874లో కొల్లాపూర్ మరాఠాల భోస్లే వంశంలో పుట్టినటువంటి మహారాజు మొట్టమొదటిగా ఈ అసమానత భావజాలాన్ని గుర్తించి ఎవరైతే విచక్షణ గురవుతున్నారో, అణగారిన వర్గాలు వారు ఏ విధంగా అణిచివేయబడుతున్నారో, వారికి ఏ విధంగా విద్య లోపట ఉద్యోగాల లోపట అవకాశాలు దక్కడం లేదో గుర్తించినటువంటి మొట్టమొదటి గొప్ప రాజు. ఆ రాజుగారు ఈ మనకి భారతదేశ సంఘ సంస్కర్తలో ఒకరని చెప్పుకోవచ్చు, రిజర్వేషన్ల ఆద్యుడని కూడా చెప్పవచ్చు. ఆయన ఫాదర్ ఆఫ్ ద రిజర్వేషన్స్ అని కూడా చెప్పవచ్చు. మొట్టమొదటిగా అంటే 122 సంవత్సరాల క్రితమే వారు రిజర్వేషన్ల గురించి ఆలోచించి తమాషా పద్ధతి లోపల ఎవరైతే అణగారిన వర్గాలు వీటన్నిటికీ విద్యకి ఉద్యోగాలకి దూరం అవుతున్నారో వాటిని గుర్తించి వారి కొలువు లోపల వాళ్ళందరికీ ఉద్యోగాలను కల్పించినటువంటి మొట్టమొదటి వ్యక్తి సాహు మహారాజ్ గారు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే చరిత్ర మరిచిన మహాయోధులుగా ఆయన గుర్తుకు తెచ్చుకోలేకపోయింది. చరిత్ర లోపల మన ఎవరైతే బహుజన ఐకాన్స్ ఉన్నారో వాళ్ళందరి చరిత్రల్ని ఎక్కడ పొందుపరచకపోవడము, వారిని బయట అంటే వారి యొక్క చరిత్ర తెలిసినట్లయితే మనకందరం కూడా మనం జ్ఞానవంతులమై ప్రశ్నించే తత్వం పెరుగుతుందని చరిత్ర మరుగుపరచబడింది. చరిత్ర లోపల ఆ విధంగా మరుగుపరచబడిన వాళ్ళు సాహు మహారాజ్ గారు ఒకరు. కనీసం మనమైనా వారి యొక్క గొప్పతనాన్ని గుర్తించడం కోసము ఈరోజు మనం వారి జయంతిని జరుపుతున్నాము. మూమెంట్ 21 తరఫున వారికి అంబేద్కర్ గారిని ఒక కళాకారుడైనటువంటి దత్తోపా పవార్ గారు అంబేద్కర్ గారిని పరిచయం చేయడం, అంబేద్కర్ గారి యొక్క ఎడ్యుకేషన్ కోసం కూడా వారు సహాయం చేయడం సాహు మహారాజ్ గారు. దానివల్ల వారు వచ్చిన తర్వాత కూడా వారిద్దరు కలిసి ఈ కుల వివక్ష మీద చాలా సమావేశాలు జరిపి పనిచేయడం జరిగింది. సాహు మహారాజ్ గారు, అంబేద్కర్ గారు మూక్ నాయక్ పత్రికను స్థాపించినప్పుడు కూడా సాహు మహారాజ్ గారు అంబేద్కర్ గారికి సహాయం చేశారు. అంటే ఆర్థిక సహాయం చేసి ఆ మూక్ నాయక్ పత్రికని ముందుకు పోవడం నడిపించడం కోసము వారు కృషి చేశారు. అంటే అంతటి ఔన్నత్యం అప్పుడే 122 సంవత్సరాల క్రితమే వారు ఈ విధంగా ఆలోచించారు. ఏ విధంగానైతే ఈ అణగారిన వర్గాలు దోపిడీ గురవుతున్నారో, అణగారిన వర్గాలు బానిసత్వంలో మగ్గుతున్నారో, ఆ బానిసత్వం నుండి బయటపడేయడానికి వారు ప్రయత్నం చేసిన మొట్టమొదటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనము ఈరోజు స్మరించుకోవడము మన యొక్క బాధ్యతగా గుర్తించి మూమెంట్ 21 ఈరోజు సాహు మహారాజ్ గారిని జయంతి
జరుపుతున్నాం. దీని అందరి मिशन बनाएंगे हम, जिंदगी की गरिमा बढ़ाएंगे हम. सभी हो समान हो सभी स्वतंत्र, सभी हो समान हो सभी स्वतंत्र. न्यायपूर्ण भारत बनाएंगे हम, जिंदगी की गरिमा बढ़ाएंगे हम. न्यायपूर्ण भारत बनाएंगे हम, जिंदगी की गरिमा बढ़ाएंगे हम. जिंदगी को मिशन बनाएंगे हम, जिंदगी की गरिमा बढ़ाएंगे हम. नारी नर हो समान सबके लिए हो स्थान, नारी नर हो समान सबके लिए हो स्थान. जाति मुक्त भारत बनाएंगे हम, जिंदगी की गरिमा बढ़ाएंगे हम. जाति मुक्त भारत बनाएंगे हम, जिंदगी की गरिमा बढ़ाएंगे हम. जिंदगी को मिशन बनाएंगे हम, जिंदगी की गरिमा बढ़ाएंगे हम. शिक्षा हो समान हो स्वास्थ्य और साधन, शिक्षा हो समान हो स्वास्थ्य और साधन. भूखमरी से मुक्ति दिलाएंगे हम, जिंदगी की गरिमा बढ़ाएंगे हम. भूखमरी से मुक्ति दिलाएंगे हम, जिंदगी की गरिमा बढ़ाएंगे हम. స్నేహపూర్వక సిద్ధాంతాలను పాటిస్తానని మూమెంట్ 21 యోగ లక్ష్యాలను సాధించడానికి నాకు అప్పగించే బాధ్యతలను తూచా తప్పకుండా నెరవేరుస్తానని ప్రతిజ్ఞ చేస్తాను. నేను ఎప్పుడు సంస్థ ద్వారా కాలానుగుణంగా జారీ చేయబడే మార్గదర్శకాలు నియమాలు ప్రవర్తన నియమావళి మరియు ఇతర సర్క్యులర్లను పాటిస్తాను. నేను సంస్థలో స్నేహపూర్వకతను పెంపొందించడానికి ప్రయత్నిస్తాను. Let me tell about her that you can see a very young girl who's participating in this like very big social organization or the team which like she's gonna represent the students of the next generation. So I really wish her a very good luck for the future also. And she also participated in the last festivals which we are celebrated. Congratulations, Shrihita, and thank you for your immense support to the movement. And also we encourage you a lot. I wish you a very good luck in the future also. Please come to the stage, and everyone please give her a big applause. She's gonna take 21 కుటుంబ సభ్యులందరికీ సాహు మహారాజ్ గారి జన్మదిన శుభాకాంక్షలు. ఫర్ డిగ్నిటీ సాహు మహారాజు గారు 1874 26th మే నా జూన్ 26th న జన్మించారు. తల్లిదండ్రులు రాధాబాయ్ జయసింగ్ దంపతులకు జన్మించారు. ఆయన అసలు పేరు యశ్వంతరావు. ఆయన 3 ఏళ్ల వయసులోనే తన తల్లి మరణిస్తుంది. తర్వాత 10 ఏళ్ల వయసులో కొల్హాపూర్ మహారాణి ఆయనను దత్తత తీసుకోవడం జరిగింది. తరువాత ఆయన పేరు సాహు మహారాజ్గా మారింది. ఆయనకు 20 ఏళ్ల వయసులో 1894న కొల్హాపూర్ సంస్థానానికి రాజు
నిర్వహించే నాయకుడు ఛత్రపతి సాహు మహారాజ్ గారు. Connecting people like this. We also saw your video in the last, like, I did not present on the last evening, last celebrations, but you nailed it absolutely. Congratulations and thank you. సాహు మహారాజా జయంతి శుభాకాంక్షలు. మనం ఈరోజు చూస్తున్నాము మహారాష్ట్ర ప్రాంతం ఒకప్పుడు మన చరిత్రని గమనిస్తే ఛత్రపతి శివాజీ మహారాజు మీ అందరికీ తెలుసు కదా. ఛత్రపతి శివాజీ యొక్క ముని మనవడు ఛత్రపతి సాహు మహారాజ్. ఛత్రపతి సాహు మహారాజ్ తాను రాజైనప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులకి అయిన ఆలోచనలకి ఛత్రపతి సాహు మహారాజ్ యొక్క ఆలోచనలు జ్యోతిరావు పూలే వారు నడిపిన సత్యశోధక సమాజం వారిని ఉత్తేజపరిచింది. దానికోసం నిరంతరం ఆలోచించి తాను రాజైన తరువాత ఏదైతే జ్యోతిరావు పూలే కృషి చేశారో దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ప్రయత్నంతో ఒకవైపు విద్యాపరంగా ఆర్థిక పరంగా వెనకబడిన కులాలు ఏవైతున్నాయో వాటన్నిటిని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యంగా విద్యని అనేది ఈ యొక్క స్థాయి వాళ్ళకి ఇస్తే ముందు వీరు చైతన్యం చెందుతారు అన్న ఉద్దేశంతో మొదటగా స్కూల్స్తో పాటు హాస్టల్స్ని స్థాపించడం జరిగింది. ఛత్రపతి సాహు మహారాజ్ ఒక విధానంతో, అంటే ఒక వ్యవస్థని ఎక్కడైతే ఒక యూనిటీ ఉంటుందో ఆ యూనిటీ ద్వారా అలా ఒక ఎక్కడైతే ఈ అసమాన సమాజం చిత్రీకరించిన ఈ కుల వ్యవస్థ ఏదైతే ఉందో దీని అన్నిటినీ బేస్ చేసుకొని ఆ కులాల వారీగా హాస్టల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపు విద్యని బోధిస్తూ మరోవైపు మహిళలకి అనేక రకాలుగా వివక్షతని చోటు చేసుకున్న తరుణంలో వాళ్ళకి ఒక్కొక్క చట్టం ద్వారా వారికి స్వేచ్ఛనివ్వడం, ఒక మహారాజుగా గొప్ప వ్యక్తి, ఒక రాజు ఏ విధంగా అయితే ఒక చట్టాల ద్వారా ఒక సంఘాన్ని ఏ విధంగా సంస్కరించగలుగుతాడో అంత వాటికి కూడా ఛత్రపతి సాహు మహారాజు చేయడం జరిగింది. I appreciate your confidence levels for showing up here. Your speech was both engaging as well as insightful also. Thank you. I request Shrigita to come on to the stage once again, and she's gonna sing now. If anyone would like to give chorus, please come. బంధులకు మహనీయులారా అందుకోండి పేదొల్లా దండాలు. మహనీయులారా ఉద్యమాలకు పాటలేసి పోరుబాటకు రాగమయ్యి గుండెలల్లో ఆహాహా గుండెలల్లో ఓహో మా
which you gave, it was really bravery as well as very impressive too. It was really pleasure listening to you. I request Rajan Kumar sir, who is also a Incoming call. He is also a senior committee member, Telangana State Council member, and also additional general manager of NTPC, and he is the chief guest of this meeting tonight. I request you to the stage, sir. Being at the age of 20 years, when he took the post of king, when he took the throne of the king, and he saw the inequality spread in his state, that majority of the posts were occupied with the upper classes, mainly Brahmins. So he was very, very frustrated to see this inequality spread in the ministry, Mantralaya, we can say Mantralaya in the cabinet, wo bhi hai. So he thought of implementing reservation on that day. As my few sports, this very inspiring girl who told, I am very inspired by her, and she reminded me of my daughter, and he implemented the reservation, 50% reservation from that day. There was a person in his palace who was servant of a Brahmin officer. So the Brahmin officer will always commit atrocities on him. So one day he called that, his name was Gangaram. He called him and he gave him money that you open a tea shop in the center of the city, Kolhapur. So he opened a shop in the center of Kolhapur and he asked to call him. So the king himself went to the shop and told, see, I have come to your shop and but you have not written the name of the shop. Your name, what we say, तुम सारे राज्य का ध्यान भ्रष्ट कर रहे हो अपनी चाय पिला के. So he was such a visionary person and he was a great social thinker which we should take inspiration. It is often said that the people working who has got jobs on the basis of reservation are less qualified, less hardworking. But it is our own responsibility to prove that we are not less than anyone. We are equally hardworking, equally deserving, and we can do much better if we get the resources. And in recent days, we have seen that if our children are given better opportunity, just like others, we can excel also. We can top the exams, we can top the civil services, top these IITs. It is only the discrimination which is happening at different levels which have to see. Once we see this discrimination, then only we can fight. And this fight can be only taken when we are aware about the social fabric of our country. And Movement 21 is a great organization which has thought of combining the socially educated and backward classes of India in a garland. Because one pearl cannot make a garland. If so many pearls are connected, so many diamonds are connected, then only we can make a garland of social equality. And and we abide to be a garland by the beautiful flowers for the future generation to be equal. We are grateful and honored for the time you have given to us today, and your ability to connect with the audience and address issues and as well as the topic is really with such a clarity is commendable. Thank you so much, sir. I request K. Pakkaya, sir. He is the Movement 21 State Financial Coordinator to give closing remarks. महाराष्ट्र
పరిపాలకుల్లో ఇద్దరు గొప్ప వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. మొదటిది శివాజీ మహారాజ్ అయితే, రెండవ వ్యక్తి సాహు మహారాజ్. సాహు మహారాజ్ రాజ్యాధికారంలోకి వచ్చే సమయంలో తను 20వ సంవత్సరం వాడు. అప్పటికి ఫులే గారు మరణించి 4 సంవత్సరాలు అవుతుంది. అంబేద్కర్ గారు పుట్టి 3 సంవత్సరాలు అవుతుంది. ఫులే గారు కొనసాగించిన సత్యశోధక సమాజాన్ని ముందుకు తీసుకుపోవడంలో, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాన్ని నిర్మించడంలో సాహు మహారాజ్ పాత్ర చాలా కీలకమైంది. శివాజీ మహారాజ్ పరంపరను ఫూలే గారు కొనసాగించినట్టు ఫూలే గారి పరంపరను సాహు మహారాజ్ తర్వాత అంబేద్కర్ గారు కొనసాగించారు. ఓన్లీ రిజర్వేషన్ల పితామహుడుగానే కాకుండా బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమ నిర్మాత కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ వివక్ష అనేది ఒక మహారాజు కూడా ఎదురైంది. సామాన్యుల శూద్ర అతి శూద్రులకు కాకుండా ఆ రాజ్యంలో రాజుకు కూడా ఎదురైంది. ఒకనొక సందర్భంలో కార్తీక స్నానాలకు వెళ్తున్న రాజుకి అక్కడ శాస్త్రోక్తంగా వేద మంత్రాలు పఠించి ఆ స్నానం ఆచరించాల్సి ఉంటుంది. దానికి అక్కడ ఆస్థాన పండితుడు ఒప్పుకోకపోవడంతో, నువ్వు శూద్రుడవి, నువ్వు రాజైనంత మాత్రాన నీకు క్షత్రియుడు కాలేవు అని అతన్ని అవమానించడంతో వాళ్ళు వెనుదిరిగిపోతారు. అప్పుడు ఈ బ్రాహ్మణులు చేస్తున్న అరాచకాల మీద ఒక దృష్టి పెట్టి వాళ్ళు నిర్వహిస్తున్న మఠాలన్నీ, వాళ్ళ భూములన్నీ స్వాధీనం చేసుకుంటాడు. స్వాధీనం చేసుకోవడంతో వాళ్ళు మహారాజు మీద బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ మీద కోర్టుకు వెళ్ళి ఆ విషయం మీద అప్పీల్ కూడా వెళ్తారు. ఒక ప్రధానమంత్రి కానీ లేకుంటే రాష్ట్రపతి కానీ ఎస్సీని చేసినంత మాత్రాన సమాజంలో సమానత్వం రాదు, వస్తుందా? ఒక రాష్ట్రపతి ఎస్సీనో ఎస్టీనో అయినంత మాత్రాన మనందరం సమానత్వం పొందలేము. కానీ సాహు మహారాజ్ ఎప్పుడైతే రాజ్యాధికారానికి వచ్చిండో, ఇందాక మిత్రుడు చెప్పిండు, ఒక కార్తీక స్నానాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్తో బ్రాహ్మణుడు ఉంటాడు, అంటే వేద మంత్రాలు తెలిసిన బ్రాహ్మణుడు ఉంటాడు. ఇద్దరు ఫ్రెండ్స్ ఆ స్నానాలకు వెళ్ళినప్పుడు ఆ బ్రాహ్మణ్ని శాస్త్రోక్తంగా మంత్రాలు చదవమంటే ఆయన వేరే మంత్రాలు చదివితే సాహు మహారాజు అడుగుతాడు. ఈ ఫ్రెండ్ చెప్తే ఈయన వేద మంత్రాలు చదవలేదు, వేరే మంత్రాలు చదివిందని చెప్తే ఆ మిత్రుడు చెప్పినట్టు శూద్రులకు ఇది అర్హతగా లేదు మీకు అని చెప్పేసి అనేసరికి ఆయన మనసులో ఆలోచిస్తాడు, ఆయన వర్గం కోసం ఆలోచిస్తాడు. నేను ఒక్కరిని ప్రధానమంత్రి అయితే, ఇప్పుడు మన బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక్కడు ప్రధానమంత్రి అయితే దేశమంతా సమానత్వం వస్తలేదు. కానీ సాహు మహారాజ్ ఏం చేసిండు, ప్రాక్టికల్గా తన వర్గం కోసం అందరికీ, అంటే నిమ్న వర్గాలందరి కోసం పాఠశాలలు స్థాపించాడు. విద్య, ఉపాధి, వైద్యం ప్రతి ఒక్కటి అందించడానికి తను ఎంతో కృషి చేసిండు. హాస్టల్స్ పెట్టిండు, అందరికీ కులరహిత విద్యాలయాలు స్థాపించిండు. హాస్టల్స్లలో అందరికీ సమాన విద్య అందించిండు. మనము ఆయన సభలో ప్రతి కులానికి, అంటే ఇప్పుడు మనం ఏదైతే పార్లమెంట్ అనుకుంటామో ఆ రోజులలో రాజ్యసభలో ప్రతి కులానికి ఒక్కొక్కరిని సభ్యులే చేర్చుకున్నారు. అంటే మనం పార్లమెంట్ ఎట్లా అనుకుంటామో దాంట్లో పెట్టుకుంటే బాలగంగాధర్ తిలక్ ఆయన పత్రికలో రాస్తాడు. ఈయన రాజ్యసభలో వీళ్ళందరినీ పెట్టుకుంటే అక్కడ పోయి గానుగా తీస్తారా వీళ్ళందరూ, అంటే గానుగా తీసే వాళ్ళు వీళ్ళ కులానికి ఒకరు ఉంటారు కదా, దాన్ని ఆయన పత్రికల సంపాదకీయంలో రాస్తాడు. రాస్తే ఈయన దానికి ఒక కౌంటర్ ఇస్తాడు అన్నాడు, గంగాధర్జీ మీరు మీ వర్గం కోసం చేస్తున్నారా లేకుంటే ప్రజాస్వామ్యం కోసం మీరు పోరాడుతున్నారు, స్వాతంత్ర్యం అనేది నా జన్మ హక్కు అని అంటున్నారు అని చెప్పేసి కౌంటర్ ఇస్తాం. ఇవన్నీ మనకు ఎక్కడ పుస్తకాలలో కానీ యూట్యూబ్లలో కానీ దొరకవు. చదువుదామంటే ఎవరు రాయరు, ఎందుకంటే అప్పుడు మన వాళ్ళు ఎవరు ఎడ్యుకేటెడ్స్ లేరు. కాబట్టి రాసిన వాళ్ళు ఎవరు ఉంటారు, అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, లేకపోతే చదువుకున్న వాళ్ళు ఎవరు అనేది మనకు తెలుసు. కాబట్టి రాసేది ఎవరు, వాళ్ళ వర్గం కోసం, వాళ్ళ కోసం రాసుకుంటారు. ఇప్పటివరకు మనం ఎంతమంది చరిత్రలు చూసినా కానీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఝాన్సీ లక్ష్మీబాయి గురించి చెప్తారు, కానీ ఝాన్సీ లక్ష్మీబాయి ఏం చేసింది అనేది ఎవరికి తెలియదు.
జల్కరిబాయి గురించి ఎవరు చెప్పరు, మనకు దీనమ్మ గురించి ఎవరు చెప్పరు. ఇవన్నీ దీనమ్మ అంటే ఇప్పుడు సావిత్రిబాయి ఫూలే ఎప్పుడైతే మన భారతదేశానికి మొదటి టీచర్ అయిందో తెలుగు రాష్ట్రాలలో కూడా దీనమ్మ అనే వ్యక్తి మొదటి టీచర్. ఈ విషయం ఎవరు చెప్తారు? ఎవరు చెప్పాలి? యూట్యూబ్లలో దొరకది, మన చరిత్రలో దొరకది. ఈవెన్ మనం సోషలిస్ట్ ఉద్యమాలుగా చెప్పుకున్న వాటిలలో కూడా, కమ్యూనిస్టుల ఉద్యమాలలో కూడా బహుజనులు ఎవరైతే పోరాటాలు చేస్తారో, ఎవరైతే త్యాగాలు చేసిందో వాళ్ళ గురించి ఎక్కడ చరిత్ర లేదు. మన వాళ్ళు ఇప్పుడు కొంత ఎడ్యుకేటెడ్ అయిన తర్వాత వాళ్ళు రీసెర్చ్ చేసి కొంత తెలుసుకున్నారు. సాహు మహారాజు జయంతి ఈరోజు 150 సంవత్సరాలు అవుతుంది. 1874, ఇప్పుడు మనం 2024లో ఉంది. 150 సంవత్సరాల చరిత్రలో మనకు ఒక 2 తరాలు, అంటే మనం 75 ఇయర్స్ మన ఏజ్ను లెక్కించినా, లేకుంటే 60 ఇయర్స్ చూసుకున్నా ఒక 3 తరాలు వేసుకోవచ్చు. 3 తరాలకు ముందు ఏం జరిగింది అనేది అక్కడ వాళ్ళు చెప్పుకుంటా ఉంటే మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ చరిత్రను తీస్తాం. ఇట్లా చాలా వరకు మరుగునబడిన చరిత్రను మన వాళ్ళు రీసెర్చ్ స్కాలర్స్ వెళ్ళి తీసి దాన్ని సమాజానికి అందించే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు బాలగంగాధర తిలక్ రాసిన సంపాదకీయాలల్లో ఈయనని విమర్శించుకుంటూ చాలాసార్లు రాసిండు. అది ఎవరికి తెలియదు, ఎవరు చెప్పరు మనకు. అది లైబ్రరీస్లలో ఎక్కడైనా వెళ్ళి వెళ్తే మనం చూస్తే దొరుకుతాయి. మనం మహారాష్ట్రలో అది అంతా మరాఠీలో ఉంటుంది కాబట్టి మనకు తెలియకపోవచ్చు. యూట్యూబ్లో వెతికినా కానీ సాహు మహారాజ్ గురించి ఎక్కడ చరిత్ర లేదు. కానీ విద్యల, ఉపాధిల ప్రతి ఒక్క రంగంలో అట్టడుగు నుంచి పోయిన వాళ్ళందరూ డెవలప్ అవ్వడానికి మనోడు ప్రాక్టికల్గా అన్నీ చేసి చూపెట్టిండు. ఎక్కడికి పోయినా కానీ ఆయన ఇంట్లో ఎప్పుడు భోజనం చేయలేదు. ఎక్కడికి పోయినా బహుజనుల దగ్గరికి వెళ్ళడం, భోజనం చేయడం, ఎక్కడికి పోయినా టీ తాగడం. రాజు ఒక దగ్గర టీ తాగిందంటే ఆటోమేటిక్గా అగ్రవర్ణాలందరూ ఆయనతో పాటు టీ తాగాలి. ఆయన భోజనం చేస్తుండంటే ఆటోమేటిక్గా రాజు చేస్తుండు కాబట్టి పక్కన వాళ్ళు భోజనం చేయక తప్పదు. అట్లా సమానత్వాన్ని ఆయన ఆచరించి చూపెట్టిండు. నేను ఒక రాష్ట్రపతిని చేసినంత మాత్రాన మన దేశానికి సమానత్వం రాదనేది చెప్పడం కోసం సాహు మహారాజు ఒక ఉదాహరణ చెప్పచ్చు. ఆయన రాజుగా అప్పుడు 150 సంవత్సరాల క్రితమే సంస్కరణలు చేసాడు. ఇప్పటికీ మనం స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళైనా ఇప్పటికీ మనం వెనుకబడి ఉన్నాం. ఇప్పటికీ మనం వివక్షతకు గురైతనం, విద్యలో కానీ, ఉపాధిలో కానీ, దేంట్లో కానీ మనం ఇంకా వెనుకబడే ఉంటున్నాం. దీనికి కారణం ఏంటంటే మన మధ్యలో ఏ కులం మధ్యలో ఐక్యత లేకపోవడం అనేది ఉన్నది. ఆ రోజులలో ఆయన ఐక్యత కోసం ఏం చేసిందంటే కులరహిత సమాజం కోసం, ఎక్కడ కులం లేకుండా విద్యాలయాల స్టార్టింగ్ అక్కడ మొదలైనప్పుడే మనకు కులం లేకుండా ఉంటా అనే ఉద్దేశంతో కులరహిత విద్యాలయాలు స్టార్ట్ చేసిండు, హాస్టల్ మొదలుపెట్టిండు. ఆయనను మనం ఆదర్శంగా తీసుకుంటే భారతదేశం ఎప్పుడో ముందుకెళ్ళేదని నా అభిప్రాయం. Bluetooth connected.
ముద్దుగా మారిన మా మహిళా ముద్దులను బయటకు రమ్మన్నందుక ముసుగులు తీయాలన్నందుక అవమానించిన దేశానికి రాజ్యాంగం రాసినందుక అవమానించిన దేశానికి రాజ్యాంగం రాసినందుక ఆయన పుట్టిన రోజును ప్రపంచ జ్ఞాన దినంగా ప్రకటించినందుక ఏ కులముల లేని ఏ మతముల లేని ఏ మనుషుల లేని సమత సమానత మానవత ఆయనలో ఉన్నందుక ఈ భారతదేశపు నిచ్చెన మెట్ల వ్యవస్థలో మెహరులా పుట్టినందుక ఆయన చుట్టూ ఉన్న మహనీయులను ఆచరించినందుక దేవుడే లేడన్నందుక దయ్యము ఉండదన్నందుక ఎందుకురా అంబేద్కరుడు అందరి వాడవలేదు ఎందుకురా అంబేద్కరుడు కొందరి వాడైనాడు. థ్యాంక్ యూ for giving this opportunity. Thank you, Shrita. Thank you everyone for coming here and spending your valuable time. Thank you for sharing many historical points and as well as with such a clarity. We felt like we read a few pages of his biography and also it was very informative and connective. I especially want to thank Shrita. You are really a representative of future generation, which we all want to be. Next, we can go for national.